కొమరంభీం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్పూర్ హైదరాబాద్ నేషనల్ హైవేపై లారీ బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ఉన్న ముగ్గురిలో తల్లి కొడుకు అక్కడికక్కడే చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హాస్పిటల్కి తరలించారు. చనిపోయిన వారు కాగజ్ నగర్ మండలం బట్టపల్లి గ్రామానికి చెందిన షేక్ భాను ఆసిఫ్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక్కడ నుంచి ముందు నుంచి అతివేగంగా వచ్చే వాహనాలు గాని ఇటు వాంకడి సైడ్ నుంచి వచ్చే అతివేగంగా వాహనాలు ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయి, ఈ యొక్క 4-5 సంఘటనలు జరిగినాయి. దీంట్లో ఈ రోజు అయితే 2 ప్రాణాలు బలి అయినాయి. ఏదైతే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుండడం వల్ల ఏదైతే అధికారులు హైవే వాళ్ళు స్పందించడం లేదు. మేము ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా కలెక్టర్ సార్ కానీ మన ఎమ్మెల్యే మేడం కోలక్ష్మి మేడంకి కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కు ఏదైతే వేడుకుంటున్నామో ఇక్కడ ప్రికాషన్స్ తీసుకొని సంఘటనలు ఏదైతే ప్రమాదాలు జరగకుండా ప్రాణాలు పోకుండా కొంచెం గట్టిగా చర్యలు తీసుకోండి. లేని తోవను ఓపెన్ చేసి ప్రజల ఆస్తి ప్రాణాలని నష్టం చేస్తున్నారు. ఈ అవుట్ గోయింగ్ లేకపోతే ఈ విధంగా కాదు. ఆల్రెడీ దీనికి అవుట్ గోయింగ్ తోవ ఉన్నది గుండి రోడ్కి వెళ్ళి, దాన్ని విడిచిపెట్టి ఈ చౌరస్తా మీద అవుట్ గోయింగ్ ఇచ్చిండ్రు. అవుట్ గోయింగ్ ఇచ్చే వరకు అవగాహన లేక చాలా మంది ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీనికి ఆల్టర్నేట్ దారి ఉన్నది, కానీ రాంగ్ రూట్ లోపల విరుద్ధంగా నిరూపించిన ఇప్పుడు అవుట్ గోయింగ్ దారి వలన ఇప్పటి వరకు ఇక్కడ 5 యాక్సిడెంట్లు జరిగినాయి. ఈరోజు ఉదయం 11:05 ఆసిఫాబాద్ టౌన్ నుండి కాగనార్కు వెళుతున్న షేక్ సర్వర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భార్య ఉన్న కూతురు. భార్య షైరాబాను 35 years, కొడుకు ఆసిఫ్ 16 years. వీళ్ళు ముగ్గురు బైక్ మీద వెళ్తూ ఈ పెద్దవాగు బ్రిడ్జ్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తుంటే ఈ దెబ్బల వైపు నుండి వస్తున్న లారీ మోటార్ సైకిల్ డాష్ ఇవ్వగా అతని కంప్లైంట్ భార్య మరి కూతురు ఇద్దరు స్పాట్లో టైర్ కింద పడి చనిపోయారు.